గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భండాసురుడు వేస్తున్నటువంటి శస్త్రాలన్నిటికీ కూడా అమ్మవారు తన యొక్క అస్త్రాలతోటి సమాధానం చెబుతున్నటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఆ భండాసురుడు ఏం చేశాడు? రోగకారక అస్త్రాన్ని ఆయన ప్రయోగిస్తే అమ్మవారు త్రినామకాస్త్రాన్ని ప్రయోగించి ఎవరమైతే ఈ 3 నామాలని మనం చక్కగా పఠనం చేస్తూ ఉంటామో అటువంటి వారికి అసలు రోగమన్నది లేకుండా పోతుంది. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః అన్నటువంటి నామాలని మనం నిరంతరం అనుకుంటూ ఉన్నట్లయితే కనుక అసలు రోగమన్నది మన దరిదాపుల్లోకి రాదు. అచ్యుతానంత గోవిందాయ నమః అన్నటువంటి నామాన్ని కనుక మనం పలుకుతూ ఉంటే మన శరీరమే ఒక రకమైనటువంటి ఉక్కు కవచంగా మారిపోయి అనేక రకాలైనటువంటి రోగాలని మనమే తిప్పి కొట్టగలుగుతాం. అమ్మవారు ఏం చేసింది? ఈ త్రినామకాస్త్రాన్ని ఆవిడ ప్రయోగించింది. మరి అప్పుడు వాడేం చేశాడు? ఓహో, అమ్మవారు ఇప్పుడు ఈ రోగకారక అస్త్రాన్ని కూడా ఆవిడ నాశనం చేసేసింది. ఇప్పుడు మరి నేనేం చెయ్యాలి అని ఆయుర్నాశకాస్త్రాన్ని ఆయన ప్రయోగించాడు భండాసురుడు. మరి రాక్షసుల యొక్క కుటిల యత్నం చూడండి. రాక్షసులకి ఎప్పుడూ ఎలా ఉంటుంది ఆలోచన? ఒకరిని నాశనం చెయ్యాలి, ఒకరిని పడగొట్టాలి, ఒకడు ఎక్కి రాకుండా చూడాలి, నేనే అధికుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన రాక్షస ప్రవృత్తి. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఓహో, ఇన్ని రోగాలకి సంబంధించినటువంటి అస్త్రాన్ని వేసిన ఆ తల్లి తిప్పి కొట్టగలిగింది. మీరు నేను తల్లి అనుకుంటున్నాము, కానీ భండాసురుడి దృష్టిలో ఆవిడ తల్లి కాదు. ఆయన ఆలోచిస్తోంది ఏంటి? నన్ను సంహరించడానికి వచ్చింది, దీన్ని ఎలాగైనా నేను సంహరించాలి అన్నటువంటి దృక్పథంతో ఆయన ఆలోచిస్తున్నాడు. మరి ఈ యొక్క ఆయుర్నాశకాస్త్రాన్ని ప్రయోగించగానే మరి అమ్మవారు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అమ్మవారు అప్పుడు కాల సంకర్షిణి అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. నిజానికి చూడండి, అమ్మవారికి ఇప్పుడు ఎన్నో యుగాల బట్టి మనం చూస్తూ ఉన్నాం ఆ తల్లిని. మరి ఆ తల్లిని మనం చూస్తూ ఉంటే ఆ తల్లి జుట్టు తెల్లబడడం కానీ, లేకపోతే ఆవిడ శరీరం ముడతలు పాడడం కానీ ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? ఏ మూర్తిని చూసినా కానీ మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఆవిడకి కాలమంతా కూడా తల్లి చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇక ఆవిడికి మృత్యువు అన్నటువంటి బాధ కానీ, వృద్ధాప్యం అన్నటువంటి బాధ కానీ ఆ తల్లికి ఉండదు. అందుకే ఆ తల్లి నిత్యము యౌవనంతో ఉండి మనల్ని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకు? ఆ కాలాన్ని ఆ తల్లి తన యొక్క చెవికి తాటంకాలుగా ధరించి ఉంది కాబట్టి. సుధామప్యాస్వాధ్య ప్రతిభయ జరా మృత్యు హరిణి విపద్యంతే విశ్వే విదిశత మఖాద్యాది విశదః కరాళం యత్క్షేళం కబళితవత కాలకలన న శంభో సన్మూలం తవ జనని తాటంక మహిమ అంటూ ఆ తల్లి చెవులకి పెట్టుకున్నటువంటి తాటంకాలు కూడా ఏంటి? సూర్యచంద్రుల్ని ఆ తల్లి తాటంకాలుగా పెట్టుకుంటుంది. నిజానికి మనకి ఆయుష్ ఎలా తగ్గిపోతూ ఉంటుంది? సూర్యోదయ సూర్యాస్తమయాలలో మనకి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ మరి ఆ తల్లి తన యొక్క చెవికి తాటంకాలుగా, చెవికి పెట్టుకునేటటువంటి సౌభాగ్య వస్తువులుగా ఆ తల్లి ఆ సూర్యచంద్రుల్నే పెట్టుకుంది. అందుకని ఆవిడకి ఆయుష్ తరగడం కానీ పెరగడం కానీ ఉంటుందా? ఎప్పుడు ఎలాగ ఉంటుందో ఆ తల్లి అలాగే ఉంటుంది. అందుకని ఆ తల్లి ఏం చేసింది? ఈయన ఆయుర్నాశక అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆవిడ కాల సంకర్షిణి అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కాల సంకర్షిణి అంటే ఏంటి? కాలం ఎప్పుడూ కూడా ఆవిడ ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏంటి? కాల సంకర్షిణి అన్నటువంటి ఈ నామాన్ని కనుక పట్టుకుంటే మనకి అకారణంగా వచ్చేటటువంటి కష్టాలు కానీ, లేకపోతే అపమృత్యు దోషం కానీ తొలగిపోతాయి. మనకి గ్రంథాలలో చూసినట్లయితే ఈ కాల సంకర్షిణి అనేటటువంటి నామము చాలా పెద్దదిగా ఉంటుంది. మనం అన్ని కూడా క్రోడీకరించి ఒకే ఒక నామాన్ని కనుక మనము అందరూ కూడా చదవటానికి యోగ్యమైనటువంటి నామాలనే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇక్కడ బీజాక్షరాలతో ఉన్నటువంటి నామాలని మనం ఎప్పుడూ కూడా
సభాముఖంగా చెప్పుకోకూడదు కాబట్టి ఎప్పుడూ చెప్పము. అందరూ చెప్పుకోవడానికి, అన్ని వేళలా చెప్పుకోవటానికి యోగ్యమైనటువంటి నామాలు, మన అభ్యున్నతికి తోడ్పడేటటువంటి నామాలనే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మరి కాలసంకర్షణి అమ్మవారి యొక్క నామం ఏంటి? శ్రీ కాలసంకర్షణి దేవ్యై నమః అన్నటువంటి నామాన్ని కనుక మనము నిత్యము పారాయణ చేస్తూ ఉంటే, నిత్యము మననం చేస్తూ ఉంటే కనుక ఆ తల్లి మనకి రక్షణ కవచంలా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అంటే కాలమంతా కూడా ఆ తల్లి చేతుల్లో ఎలాగైతే ఆధీనంలో ఉంటుందో అటువంటి కాలాన్ని, అంటే మనము ఆధీనంలోకి తెచ్చుకుంటామని కాదు, మనం ఆ తల్లి చేతుల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి, ఆ తల్లి ఆధీనంలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక అంతకంటే మనకు కావలసింది ఏముంటుందండి? అసలు ఏమి కోరుకొని మనము ఆ తల్లిని ఉపాసన చేస్తున్నాము? ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసమే కదా. ఆ తల్లి యొక్క చేతులు మన శిరస్సు మీద రక్షణగా ఉండాలని మనము కోరుకుంటున్నాము. ఎప్పుడైతే మనము ఈ నామాన్ని పలుకుతూ ఉంటామో ఆ తల్లి మనకి రక్షణ ఇచ్చి తీరుతుంది. కాబట్టి ఆ తల్లి ఈ కాలసంకర్షణి దేవిని ప్రయోగించింది. మరి ఆ యొక్క భండాసురుడు వేసినటువంటి ఈ యొక్క ఆయుర్నాశక అస్త్రము ఈ కాలసంకర్షణి అనేటటువంటి అస్త్రం వల్ల ఉపసంహరింపబడింది. మరి ఈ భండాసురుడు కుటిల యత్నాలు ఇల్లుంటాయి చూడండి రాక్షసులకి. ఈ భండాసురుడు ఏం చేశాడు? ఈ ఆయుర్నాశకాస్త్రాన్ని కూడా ఈ తల్లి సంహరించేసిందే, దీన్ని నాశనం చేసేసిందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అసురాస్త్రాన్ని, మహాసురాస్త్రాన్ని ప్రయోగించాడు. మహాసురాస్త్రం అంటే ఏంటి? అందులో నుంచి అనేక మంది అసురులు పుట్టుకు వచ్చారు. అసురులు అంటేనే ఏంటండి? దుష్టబుద్ధి ఉన్నటువంటి వారు, వేదానికి విరుద్ధంగా ఉండేటటువంటి పనులు చేసేవారు. వీళ్ళందరినీ కూడా మనము అసురులని చెప్పవచ్చు. కాబట్టి ఇందులో నుంచి మహిషాసురుడు, శుంభనిశుంభులు, అనేక మంది రాక్షసులు ఈయన వేసినటువంటి అస్త్రం నుంచి ఉద్భవించారు. మరి ఆ తల్లి ప్రయోగించినటువంటి అస్త్రం ఏంటి? ఆ తల్లి దుర్గాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ దుర్గాస్త్రం, అసలు దుర్గా అన్నటువంటి నామమే మహామహిమాన్వితమైనటువంటిదండి. దుర్గా అన్నటువంటి నామాన్ని ఎవరైతే నిత్యము అనుకుంటూ ఉంటారో వారికి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. దుర్గా అంటేనే ఎవరు? మన దగ్గర ఉన్నటువంటి దురితాలను తొలగించేటటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి దుర్గా అయింది. ఎప్పుడైతే ఈ భండాసురుడు మహాసురాస్త్రాన్ని ప్రయోగించాడో ఆ తల్లి దుర్గాస్త్రాన్ని ప్రయోగించి ఆ అస్త్రం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అసురులందరినీ కూడా తల్లి సంహరించేసింది. నిజానికి అసురులు అంటే ఎవరండి? ఇదివరకంటే మనకి అసురులు అనేసి మనకి విడిగా కనిపించేవారు. కానీ కలియుగంలో అసురులు విడిగా కనిపించేటటువంటి అవకాశం లేదు. మనలో ఉన్నటువంటి ఆలోచనలే మనల్ని ఆసురీ ప్రవృత్తి ఉన్నటువంటి వారిగా తీర్చిదిద్దుతాయి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనం ఈ లలితమ్మ గురించే చెప్పుకుంటున్నాము. ఆవిడ వేస్తున్నటువంటి అస్త్రాలు మరియు భండాసురుడు వేస్తున్నటువంటి శస్త్రాల గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఆయన ఎటువంటి శస్త్రాలు వేస్తే ఆ తల్లి ఎటువంటి అస్త్రాన్ని వేస్తుందో కనుక మనము గమనించినట్లయితే మన ఇంద్రియాలని మనము ఎలా అదుపులో ఉంచుకోవాలో మనకి అవగతమవుతుంది. అందుకే ప్రతి అస్త్రం గురించి, ప్రతి పేరు గురించి ఇంతగా మనం చెప్పుకోవటం. మరి మనలో ఆసురీ ప్రవృత్తి అంటే మనం ఆ అస్త్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆలోచన కలుగుతుంది? ఎప్పుడో లలితమ్మ వేసినటువంటి అస్త్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకొని ప్రయోజనం ఏంటి అన్నటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తాము? మనం ఈ టీవీ ఛానల్ మార్చేస్తాము. అంటే ఒక రకంగా ఏంటి? మన అభ్యున్నతికి కారకమైనటువంటి ఒక విషయాన్ని మనం వినటము వదిలేసుకున్నట్టే కదా. కాబట్టి ఈ రకంగా ఏంటి? మనలోనే ఈ కలియుగంలో ఒక మంచి పని చెయ్యటానికి అవరోధంగా మన మనసే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏంటి? అమ్మవారి వేసేటటువంటి అస్త్రాలను గురించి తెలుసుకుంటే మన మనసుని ఏ రకంగా మనము మన స్వాధీనంలో ఉంచుకోవచ్చో మనకి అవగతమవుతుంది. ఇలాంటి విషయాలన్నిటినో మనకి లలితా త్రిపుర సుందరి దేవి ఆ భండాసురుణ్ణి సంహరించేటటువంటి నేపథ్యంలో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మరి
10 అస్త్రాలు భండాసురుడు ప్రయోగించటం, దానికి తగినటువంటి అస్త్రాలని అమ్మవారు ప్రయోగించటం గురించి తెలుసుకున్నాం. మరి దుర్గాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు మనకి లలితా సహస్రనామాల్లోని దుర్గమ్మకి సంబంధించినటువంటి ఒక నామం ఉంది. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. అంటే ఈ దుర్గా నామాన్ని పలికినంత మాత్రాన మనకి ఎలాంటి అభ్యున్నతి కలుగుతుంది? మనకి ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి మనం సుఖాన్ని పొందుతాము. మరి ఇలా సుఖాన్ని పొందుతాం కాబట్టి ఈ దుర్గానామానికి అంతటి ప్రాశస్త్యం ఉంది. మరి ఈ నామాన్ని ఎవరు పలకగలుగుతారు? మనం ఎంతో అనుకుంటాం, అమ్మో దుర్గానామం పలికినంత మాత్రాన మనకి కష్టాలు తీరుతాయిట, మనకి సుఖాలు వస్తాయిట అనుకుంటాము. కానీ ఆ తల్లి ఎవరి చేత ఆ నామాన్ని పలికించుకుంటుందో తెలుసా? ఎవరైతే సదాచార సంపన్నులై ఉంటారో అలాంటి వారి చేతే ఆ తల్లి తన యొక్క నామాన్ని పలికించుకుంటుంది. మరి వెంటనే ఏ నామం ఉంది? దుర్లభ, దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. మరి ఎవరు ఈ నామాన్ని పలకలేరు? దుష్ట, దూర, దురాచార శమని, దోషవర్జిత. ఎవరైతే దుష్టులై ఉంటారో, ఎవరైతే ఆచారాన్ని పాటించరో అలాంటి వారిని ఈ తల్లి తన నామాన్ని పలకనీయకుండా చేస్తుంది. ఎప్పుడైతే వారికి కూడా ఆ తల్లి పాదాల చెంత మక్కువ కలుగుతుందో అప్పుడే మళ్ళీ వాళ్ళు ఆ తల్లి యొక్క నామాన్ని పలకగలుగుతారు. కాబట్టి దుర్గానామము మనకి సుఖాలని అనుగ్రహించేటటువంటి నామము. అందుకే చివరి అస్త్రంగా అమ్మవారు ఆ దుర్గాస్త్రాన్ని ప్రయోగించింది. మరి ఈ భండాసురుడు ఏం చేశాడు? కొన్ని ప్రత్యేక ఆకర్షణ కలిగినటువంటి శస్త్రాలని ఆ తల్లి పైన ప్రయోగించటం మొదలు పెట్టారు. ఇది తెలుసుకున్నంత మాత్రాన మనకి ఆ తల్లి యొక్క శక్తి ఏమిటో తెలిసి ఇంకా మనకి ఆ తల్లి మీద ప్రేమ, భక్తి పెరుగుతాయి. ఇప్పుడు చిన్నతనంలో పిల్లలు చూడండి, అమ్మ దగ్గరకు వచ్చి మారాన్ చేస్తారు. అమ్మ నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అంటారు. కానీ ఒక పరిణతి వచ్చిన తర్వాత అయ్యో అమ్మ పాపం పెద్దదైపోయింది కదా, కష్టపడుతోంది కదా, ఇప్పుడు నేను ఇది చేసి పెట్టమంటే అమ్మ కష్టపడుతుందేమో అని ఒక్క క్షణం ఆలోచించేటటువంటి తత్వము పిల్లలకి వస్తుంది. ఇంకా కొంత వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారు పిల్లలు? మళ్ళీ ఇంకా ఆలోచించి ఏం చేస్తారు? ఫోన్లే అమ్మని కష్టపెట్టకుండా మనమే అన్ని పనులు చేసి పెడతాము అన్నటువంటి పరిణతి పిల్లల్లోకి కలుగుతుంది. మరి ఈ అమ్మవారు కూడా ఏం చేసింది అంటే మనము ఈ తల్లి ప్రయోగించినటువంటి అస్త్రాల గురించి తెలుసుకుంటూ ఉంటే పిల్లలకి ఏ రకంగా అయితే తల్లి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుందో, అయ్యో మా అమ్మ ఎంత కష్టపడింది చిన్నప్పుడు అన్నటువంటి ఆలోచన కలిగి తల్లి మీద ప్రేమ ఇంకా పెరిగేటటువంటి పిల్లలు ఉన్నారు చూశారు. అలాగే మనకి కూడా ఈ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నంత మాత్రాన మనకి కూడా తల్లి ఎడల అవ్యాజమైనటువంటి ప్రేమ పుడుతుంది. అంటే మనకి తెలియనటువంటి భక్తి, మన మనసు ఆవిడ ఎదుట విప్పి చెప్పలేనటువంటి భక్తి భావము మనకి ఆ తల్లి ఎడల పెరిగి తీరుతుంది. అందుకని ఆ భండాసురుడు చేసినటువంటి ప్రత్యేక ఆకర్షణల గురించి కూడా మనం తెలుసుకోవటం. ముందుగా ఏం చేశాట? భండాసురుడు సోమకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ సోమకాస్త్రాన్ని ఎప్పుడైతే ఈ భండాసురుడు ప్రయోగించాడో అమ్మవారు ఏం చేసిందిట? దక్ష హస్త అంగుష్ఠనక అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. అంటే ఏంటి? చిరునవ్వుతోటి కుడి చెయ్యి బొటనవేలు నుంచి ఆవిడ ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. అదే ఏంటి? మత్స్యావతారము. ఈ మత్స్యావతారము అమ్మవారి యొక్క కుడి చేతి బొటనవేలు నుంచి ఆవిర్భవించి ఈ భండాసురుడు వేసినటువంటి సోమాస్త్రాన్ని నాశనం చేసింది. మరి అప్పుడు భండాసురుడు ఏం చేశాడు? అహర్ణాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే సముద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? తన కుడి చేతి చూపుడు వేలు నుంచి కూర్మాస్త్రాన్ని ప్రయోగించింది. అక్కడి నుంచి కూర్మావతారం ఉద్భవించింది. కూర్మావతారం ఉద్భవించి ఈ భండాసురుడు వేసినటువంటి అహర్ణకాస్త్రాన్ని నాశనం చేసేసింది. మరి ఆ భండాసురుడు ఏం చేశాడు? ఒక్కొక్క అస్త్రాన్ని ఆయన వేస్తూనే ఉన్నాడండి. ఎక్కడా కూడా విరామం లేకుండా ఆయన వేస్తూనే ఉన్నాడు.
హిరణ్యాక్షాస్త్రాన్ని, మహాస్త్రాన్ని ఆ భండాసురుడు ప్రయోగించాడు. అప్పుడు ఆ అమ్మవారు కుడి చేతి మధ్యవేలు నుంచి వరాహాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ వరాహుడు ఉద్భవించి ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి సంహరించేశాడు. మరి ఈ హిరణ్యాక్షుడు సంహారం అయిపోగానే ఆయన ఏం చేశాడు? హిరణ్య కశిపాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ అమ్మవారు అనామిక అంటే అనామికా వేలు నుంచి ఆ తల్లి నారసింహాస్త్రాన్ని ప్రయోగించింది. మరి ఆ భండాసురుడు అప్పుడు బలీంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. బలీంద్రాస్త్రాన్ని ప్రయోగించగానే అమ్మవారు తన కుడి చేతి చిటికిన వేలు నుంచి వామనాస్త్రాన్ని ప్రయోగించింది. వామనుడు ఉద్భవించి ఆ బలి చక్రవర్తిని సంహరించాడు. మరి తర్వాత ఆయన ఏం చేశాడు? హైహైహాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు తన ఎడమ చేతి చిటికెన వేలు నుంచి పరశురామాస్త్రాన్ని ఆ తల్లి ప్రయోగించింది. మరి ఆ భండాసురుడు ఏం చేశాడు? రాక్షసులకు ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా తేజోవంతులైనటువంటి వారు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారు? వారి యొక్క కృషితోటి పట్టుదలతోటి సాధించాలనుకుంటారు. కానీ రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుంది? పట్టుదల వాళ్ళకే ఉంటుంది, కానీ ఎలాంటి పట్టుదల ఉంటుంది? కోపంతో కూడుకున్నటువంటి పట్టుదల ఉంటుంది. మరి ఒక్కొక్క అస్త్రము నిర్వీర్యమైపోతుంటే భండాసురుడిలో పట్టుదల పెరిగిపోతూ ఎలాగైనా ఈ తల్లిని నేను సంహరించాలి అన్నటువంటి పట్టుదల పెరిగిపోతూ ఆయన ఏం చేశాడు? రావణాది రాక్షసాస్త్రాన్ని ఆయన ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు ఎడమ చేతి చూపుడు వేలి గోటి నుంచి రామాస్త్రాన్ని ప్రయోగించింది. మరి ఆయన ఏం చేశాడు? రాధాసురాస్త్రాన్ని ప్రయోగించాడు. రాధా మొదలైనటువంటి వారందరూ కూడా ఆయన వేసినటువంటి శస్త్రం నుంచి ఉద్భవించారు. అప్పుడు అమ్మవారు ఎడమ చేతి బొటనవేలు నుంచి శ్రీకృష్ణాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ రకంగా ఆ అస్త్రం కూడా నిర్వీర్యమైపోయింది. మరి అప్పుడు భండాసురుడు త్రివిధాస్త్రము అనేటటువంటి అస్త్రాన్ని ఆయన ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు బలరామాస్త్రాన్ని ప్రయోగించింది. తర్వాత శ్వేతాస్త్రాన్ని ఈ యొక్క భండాసురుడు ప్రయోగించగానే అమ్మవారి యొక్క ఎడమ చేతి చిటికిన వేలు నుంచి కల్కి అవతారము ఉద్భవించి ఆ యొక్క శ్వేతాస్త్రాన్ని సంహరించేసింది, అంటే నాశనం చేసేసింది. అంటే ఈ రకంగా ఈ 10 యొక్క ఆకర్షణలు మనం తెలుసుకున్నంత మాత్రాన మనకేం జరుగుతుంది? అసలు ఈ అమ్మవారిని మనము ఒకసారి పట్టుకుంటే చాలు, ఇందులోనే దశావతారాలు కూడా నిబిడీకృతమున్నాయి. ఆ తల్లి సర్వశక్తి సంపన్నురాలు. మణిద్వీపంలో కొలువై ఉన్నటువంటి భువనేశ్వరిని మనం ఒక్కసారి వేడుకుంటే చాలు, 1 కోటి దేవతల యొక్క నామాలు కూడా ఈ తల్లి నామాలలోనే ఉన్నాయి అన్నటువంటి భావన కలిగినా కొద్దీ, ఆ తల్లి పడినటువంటి కష్టం తలుచుకుంటున్నా కొద్దీ మనకి కూడా అమ్మవారి పట్ల మక్కువ పెరిగిపోయి, ప్రేమ పెరిగిపోయి, తద్వారా భక్తి రెండింతలవుతోందా లేదా మీరే గమనించండి. మనకి కూడా అర్థమవుతూ ఉంటుంది. అమ్మ మీద మనకి ప్రేమ ఎక్కువైపోయి, అమ్మో ఆ భండాసురుడు ఇన్ని రకాలైనటువంటి ఆకర్షణలను ప్రయోగిస్తే ఆ తల్లి 10 అవతారాలని తన యొక్క గోటి నుంచి ఉద్భవింపచేసింది. అందుకే కరాంగళీన కోత్పన్నా నారాయణ దశాకృతి అన్నటువంటి నామము ఆ తల్లికి ఏర్పడింది. ఆ తల్లి యొక్క నామాన్ని మనం ఒక్కసారి పలికితే మనము ఎన్ని పొందుతున్నామో చూడండి. అందుకని మనకి మంత్రాలు ఎన్నో ఉంటాయి. అంటే ప్రతి మంత్రాన్ని కూడా మనము సభాముఖత చెప్పకూడదు, గురూపదేశం ద్వారానే మనం పొందాల్సి ఉంటుంది. ఇలా గురూపదేశం ద్వారా పొందినటువంటి మంత్రాలని మనము ఎంతగా మననం చేస్తూ ఉంటే ఆ మంత్రము మనల్ని అంతగా రక్షిస్తుంది. మననాత్ రాయతే ఇది మంత్ర అనేది మనకి మంత్రం గురించి చెప్పారు. మనం ఎంతలా ఆ మంత్రాన్ని మననం చేస్తూ ఉంటామో అంతలా ఆ మంత్రం మనల్ని రక్ష చేసి తీరుతుంది. మరి ఈ తల్లి యొక్క గోటి నుంచి ఈ దశావతారాలు కూడా ఉద్భవించాయి. ఈ దశావతారాల గురించి ఒక్కసారి తెలుసుకున్నామనుకోండి, ఒకసారి మనకి రామాస్త్రం అనుకోగానే ఆ రామచంద్రమూర్తి గురించి ఒక్కసారి మన మనసు ఒక్కసారి లయమవుతుందా లేదా?
కృష్ణ అనగానే మనకి కృష్ణనామం మన మనసుని పరవశింపచేస్తుందా లేదా అంటే ఒక్కొక్క నామాన్ని మనం పలికి ఆ నామాన్ని పలికినటువంటి చక్కటి ఫలితాన్ని పొందుతున్నాము. కానీ కొంతమందికి ఒక సందేహం కలగవచ్చు, అదేంటండి ఈ దశావతారాలు, ఈ లలిత గురించి తెలుసుకునేటప్పుడు కూడా ఈ దశావతారాలు ఉన్నాయా అన్నటువంటి సందేహం కలుగుతుందంటే ఇక కల్కి అవతారం రాలేదు. ఇప్పటికే ఎంతో మంది కల్కి అన్నటువంటి పేరుతోటి మసలుతూ ఉన్నారు. మరి ఇలా ఇది ఎలా సాధ్యము, ఇది నమ్మచ్చా అన్నటువంటి సందేహం కలుగుతుంది. అంటే మనకి ఆ తల్లి మీద అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు పెరగటానికి, అలాగే ఆ తల్లి నిజానికి ఉద్భవించినటువంటి ఆవిడ ఉద్భవింపచేసినటువంటి అవతారాల గురించి తెలుసుకుంటే అన్నీ కూడా ఆ తల్లి సృజించినవే, అన్నీ కూడా ఆ తల్లి సృష్టిలోనివే. ఆవిడే ఆదిశక్తి, ఆవిడే పరాశక్తి, ఈ పరాశక్తి నుంచే ఈ సృష్టి అంతా కూడా ఆవిర్భవించింది అన్నటువంటి విషయము మనకందరికీ కూడా చాలా సులువుగా అవగతం కావటం కోసమే ఈ దశావతారాలు కూడా తల్లి నుంచి ఉద్భవించాయి అన్నటువంటి విషయాన్ని మనము ఇంత ఖచ్చితంగా చెప్పుకోవటం. మరి దీని తర్వాత ఆయన ఏం చేశాడు, నిజానికి చూడండి అమ్మవారి చేతి గోళ్ళ నుంచి ఈ దశావతారాలు ఉద్భవించాయి అని చెప్పుకున్నాము. నిజానికి చెయ్యి అంటేనే ఏంటండి, ఇప్పుడు మనల్ని ఎవరో కొట్టడానికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, మనం కూడా మన కండలు చూపిస్తూ మన రొమ్ము చీల్చుకుంటూ ఆ రారా కొట్టడానికి రారా అంటూ వాడి ముందుకెళ్తామా లేదే. ముందుగా ఏం చేస్తాము, ఎవరైతే మన పైకి దండెత్తడానికి వచ్చారో, మనల్ని కొట్టడానికి వచ్చారో వారికి అడ్డుగా ఇలా చేతిని పెడతాము. అంటే చేయి అంటేనే ఏంటి, రక్షణ శక్తి. అమ్మవారి యొక్క చేతిని మనం తలుచుకున్నామనుకోండి, అమ్మవారి యొక్క ఒక్కొక్క గోటి నుంచి ఇన్ని అవతారాలు ఉద్భవించాయన్నటువంటి విషయం తెలియగానే మనకి తెలియకుండానే మన మనసు అమ్మవారి యొక్క చేతి మీదికి మరలిందా లేదా. మరి ఎప్పుడైతే ఆ చేతి మీదికి పడిపోయిందో మనకి ఆ తల్లి యొక్క రక్షణ శక్తి లభించినట్లే. అందుకని మనము ఆ తల్లి గోటి గురించి కూడా తెలుసుకోవడం. ఎందుకు మనకు ఆ రక్షణ లభించాలి, మనం ఆ తల్లిని ఎందుకు ప్రార్థన చేస్తున్నాము, ఆ తల్లిని ఎందుకు వేడుకుంటున్నాము, మనందరి రక్షణ కోరుకుంటూనే కదా మనం వేడుకుంటోంది. కాబట్టి మనకి కూడా ఆ రక్షణ శక్తి కావాలని మనము ఆ తల్లి యొక్క నామాలను గురించి ఇంతలా చెప్పుకోవడం. మరి ఆ తర్వాత ఆ భండాసురుడికి సేనలు కూడా చాలా మంది ఉంటాయి కాదండి. కొన్ని అక్షౌహిణిల సైన్యము ఆ భండాసురుడి చుట్టూ ఉంది. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఇక యుద్ధం అంతా కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే చాలా మనకి ఉత్సుకతగా ఉంది. అంటే చాలా ఇప్పుడు మనకి ఇండియాను పాకిస్తాన్ ఆడుతున్నారు, ఇక ఒక బాలు ఒక రన్ను అన్నది అని తెలిసిందనుకోండి, వెంటనే మనందరం ఏం చేస్తాం, చాలా టెన్షన్ గా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరం చాలా ఉత్కంఠగా ఆ బాల్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాము. ఆ బాల్ ఎలా పడుతోంది, ఆ పడినటువంటి బాల్ ఆ బ్యాట్కి ఎలా తగిలింది, ఆ బ్యాట్కి తగలగానే ఎన్ని రన్స్ అయ్యాయి అన్నటువంటి దాని మీదే ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా యుద్ధం కూడా ఏంటి, తారాస్థాయికి చేరిపోయింది. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నశించిపోయారు. భండాసురుడికి బంధువులు అన్నటువంటి వాళ్ళు లేరు, సోదరులు పోయారు, పుత్రులు పోయారు, తన చుట్టూ ఉన్నటువంటి తన అన్నటువంటి వారందరూ కూడా చనిపోయారు. మరి ఇక మిగిలింది ఎవరు, సైన్యం మిగిలింది. కొన్ని అక్షౌహిణిల సైన్యము ఆ భండాసురుడి చుట్టూ కూడా గుమికూడి ఉంది. మరి ఈ అక్షౌహిణుల సైన్యాన్నంతా కూడా ఆ తల్లి నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాన్నంతా కూడా నశింపచేసింది. అసలు నారాయణాస్త్రము అంటేనే ఏంటి, అష్టాక్షరీ మంత్రం నారాయణాస్త్రం అంటే. కాబట్టి ఆ నారాయణాస్త్రాన్ని వేసి ఆ తల్లి ఆ అక్షౌహిణుల సైన్యాన్నంతా కూడా సంహరించేసింది. దేవతలందరూ కూడా చాలా ఆనందంగా దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. మనం అలాగే శీర్ష మాసంలో మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామండి. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఎవరైతే వివాహము త్వరగా కాక
ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాత్యాయని వ్రతం చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అంటే జాతకానికి అడ్డంగా ఉన్నటువంటి అవరోధాలన్నీ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకోవటం వల్ల వారికి వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్, అలాగే మనము సామూహికంగా లక్షవర్తి నోముని మాఘమాసంలో అంటే ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నామండి. ఈ వ్రతము ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేది కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు.